హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ కూర వండుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, దొండకాయ కూర దొండకాయలు కడిగేసి కట్ చేశానండి ముక్కలుగా. ఇది సగం కట్ చేశాను. ఒక దొండకాయని సగానికి 4 ముక్కలుగా కట్ చేసి సగానికి కట్ చేశాను. ఒక దొండకాయ 8 ముక్కలు చేశానండి. మళ్ళీ టమాటాలు కడిగేసుకున్నాను. టమాటాలు కడిగేసుకొని శుభ్రంగా వాటిని కూడా సన్న సన్న ముక్కలకు తరిగేసి ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నానండి. కట్ చేసి ఇక అవన్నీ పక్కన పెట్టుకొని పొయ్యి మీద గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ పోసి కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, పోపు దినుసులు అవన్నీ వేసేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసానండి. ఒక ఉల్లిపాయ లావు సైజులో అవి వేసిన తర్వాత ఇక ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసానండి. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసాను. తర్వాత టమాటాలు వేసానండి. టమాటాలు వేసిన తర్వాత ఇక మంచిగా టమాటాలు కొంచెం మగ్గనిచ్చి దొండకాయలు వేసానండి. దొండకాయలు వేసిన తర్వాత ఇక కొంచెం పసుపు, ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత మంచిగా ఇక మగ్గనిచ్చానండి. మగ్గిన తర్వాత కొంచెం కారం కూడా వేసాను. కారం వేసిన తర్వాత ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ కారం వేసాను. మనం ఇప్పుడు ఇదంతా మంచిగా నూనెలో మగ్గనివ్వాలి. ఈ ముక్కలన్నీ నూనెలో మగ్గిన తర్వాత మనం ఇక ఏం చేయాలంటే ఇది మంచిగా గ్రేవీగా వచ్చింది. నూనెలో మగ్గిన తర్వాత ఇక మనం సరిపడా కొద్దిగా వాటర్ పోద్దాము. కొద్దిగా అంటే ఈ దొండకాయ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని కొంచెం వాటర్ పోద్దాము. వాటర్ పోసినాక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ అంతా ఇనిగిపోయి ఇదిగో ఇప్పుడు ఎలా ఉందో కూర అలా రావాలి. అది ముక్కలు అప్పుడు ఉడుకుతాయి, మెత్తగా ఉడుకుతుంది. ఇక మంచిగా టేస్టీగా ఉండిద్ది. ఫ్రై చేసాను అనుకో కూర సాలదు ఫ్రెండ్స్, కూర మనకు సరిపడదు. అది 1/2 కేజీకి దొండకాయలు. ఇక ఈరోజు ఏదన్నా కూర వండుకుంటే ఫ్రై చేసుకుంటే బాగుంది. ఈరోజు దొండకాయ కూరతోనే సరిపెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక ఈ ఒక్క కూరే కదా, అందుకని కొంచెం గ్రేవీగా వండుతున్నాను, ఇగురుగా. మీకు నచ్చిద్ది. ఆల్రెడీ కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీకు నచ్చిద్ది. ట్రై చేయండి, లింక్లో పెడతాను. దొండకాయ కూర ఇగురులాగా వండుకోవాలంటే ఇలా వండుకోవాలి. చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉండిద్ది, టేస్టీగా ఉండిద్ది, చాలా బాగుంటుంది కూడా. నేను ఎందుకంటే మనం నాన్ వెజ్లు అన్నీ చూపిస్తున్నాం కదా, కాయగూరలు కూడా చూపిస్తాలి. అప్పుడప్పుడు చూపిస్తామనుకో మనం కూడా నేర్చుకుంటారు. పిల్లలు రానోళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలు, వంట చేతగాని పిల్లలు, ఎప్పుడు వండని పిల్లలు, కాలేజీ పోయే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏడన్నా హాస్టల్లో ఉండారనుకో, ఎక్కడన్నా రూమ్ తీసుకొని వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇవి పనికొస్తాయి. వాళ్ళకి వండుకోవటానికి చూసి వండుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, నేర్చుకుంటారు. కూరలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కూర అయితే దీంట్లో లేచిన ఉడికిన తర్వాత కొంచెం ఏం వేయాలంటే ధనియాల పౌడరు, ఎల్లుల్లిపాయలు కలిపి ధనియాలు కొంచెం దోరగా వేపాలి ఫ్రెండ్స్. వేపిన తర్వాత ఎల్లుల్లిపాయలు కలిపి దాన్ని మిక్సీ పట్టేసి ఆ పొడి కొంచెం వేసామనుకో లాస్ట్న కమ్మగా ఉండిద్ది, బాగుంటుంది. చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా నచ్చిద్ది. చూడండి, ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. నేను నిజంగానే చెప్తున్నాను. ఎందుకంటే మన వంటలు చూసిన వాళ్ళు ఏంటంటే కూరలు బాగున్నాయి అని అనాలి, అంతేగాని ఏదో మన వీడియో కోసం పెడుతున్నాం అన్నట్టు ఉండకూడదు. కూరలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, వండుకోండి మీరు. అలాగే చికెన్ కూరలు కూడా చాలా పెట్టాను, చాలా రకాలుగా. మళ్ళీ చేపల కూరలు కూడా చాలా రకాలుగా పెట్టాను, ఫ్రైలు పెట్టాను, అన్నీ పెట్టాను ఫ్రెండ్స్. లింక్లో ఉన్నాయి చూడండి, లింక్ ఓపెన్ చేయండి, మీరు వండుకోండి, తినండి. ఓకేనా, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది, రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను నేనైతే. మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్. మీరు ఇలాగనే వండుకొని తిని ఎలా ఉందో చెప్పాలి, టేస్ట్ చేయండి, రుచిగా ఉందా లేదనేది చెప్పండి. కానీ నేనైతే నాకు దొండకాయ ఇలా వండుకొని తినడం చాలా ఇష్టం ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేస్తాను నేను. చాలా రుచిగా ఉండిద్ది, బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. నాకు బెండకాయ కూర కంటే నాకు ఎందుకో దొండకాయ కూరని బాగా లైక్ చేస్తా ఫ్రెండ్స్. అసలు దొండకాయ కూర రోజు నా కడుపు నిండా అన్నం తినేస్తా, అంత ఇష్టం నాకు దొండకాయ కూర. నాకు ఇష్టమని మీకు ఇష్టం అవ్వాలనేది లేదులే, కానీ కాకపోతే బాగుంటుంది. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది ఫ్రెండ్స్, రుచిగా కూడా ఉండిద్ది. నేనైతే నిజంగానే చెప్తున్నా. ఓకేనా, మళ్ళీ చెప్పమంటే చెప్తా. దొండకాయలు
టమాటాలు కడిగి ముక్కలు కట్ చేసుకున్నాను. దొండకాయలు ఒక్క కాయని 4 సగాలుగా 2 ముక్కలు చేసి దాన్ని 4 భాగాలుగా కట్ చేశాను. సగం సగం ఒక దొండకాయని 2 సగాలుగా చేశాను. తర్వాత సన్నగా టమాటాలు తరిగేసుకొని కడుక్కొని మళ్ళీ ఇక స్టవ్ మీద బాండీ పెట్టేసాను. ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర 2 ఎండుమిరపకాయలు పోపు దినుసులు వేసాను. జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు ఇవన్నీ వేసాను. ఆవాలు వేసాను. అవి మంచిగా వేగినాయి ఫ్రెండ్స్. మంచిగా వేగిన తర్వాత ఇదిగో ఇప్పుడు ఇలా వండుతున్నాను కూర. ఇక అయిపోయి వచ్చింది. దీంట్లో వాటర్ పద్దాం అనుకుంటున్నాను. మీకు చూపించాలని వీడియో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంది. ఇప్పుడు కొంచెమే వాటర్ పోస్తా చూడండి. కొంచెం చాలు. ఇక ఎందుకంటే ముక్కలు ఉడకాలి ఫ్రెండ్స్. ముక్కలు ఉడికినాయి అనుకో రుచిగా ఉంటుంది కూర. ముక్కలు ఉడకలేదనుకో బాగదు, కసకసలాడితే బాగదు, ఉడికిద్ది. ఇప్పుడు ఈ ముక్కలు ఇటు వాటర్ పోసినాక ఇవి ఉడుకుతుంది కదా. ఉడికిన తర్వాత ఇంకా ఈ వాటర్ అంతా ఇనికిపోయి నీళ్లు ఆయిల్ బయటకు వచ్చిందాక వండుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చిందాక వండుకొని మనం ఏం చేయాలంటే బాగా ఆ నూనెలోనే ఆయిల్ బయటకు వచ్చినాక నూనెలోనే చాలాసేపు మగ్గనియాలి. కొద్దిసేపు మగ్గనిచ్చానుకో కూర రుచి వచ్చింది అప్పుడు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చిద్ది. మీరు కూడా ఇలా వండుకొని తినండి, ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చుతాయి ఫ్రెండ్స్. ఓకే బాయ్. న్యాచురల్ కూరలు వండుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్.